నమస్కారం అండి. బద్వేల్ పట్టణంలో దాదాపుగా 2 సంవత్సరాల పైగా ఈ వీధి కుక్కలు ప్రజలపైన దాడులకు పాల్పడుతున్నాయి. అయితే కమిషనర్ గారికి డివైఎఫ్ఐ కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అలాగే మా కౌన్సిల్ లో కూడా మేము అనేక సార్లు వీధి కుక్కల విషయమే మాట్లాడితే ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా ప్రజలను, ముఖ్యంగా చిన్న పిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు. వీధి కుక్కలని పట్టమంటే ఏదేదో కహానీలు చెప్పుకొస్తున్నారు కౌన్సిల్ సమావేశాల్లో కూడా. మీరు కానీ ఇదే దూరంతో ముందుకెళ్తే వీధి కుక్కల ద్వారా చిన్నపిల్లలు మొన్నటికి మొన్న 4 రోజుల కిందట సుమిత్రానగర్ లో ఒక చిన్న బాబుని గాని కుక్కలు ఈడ్చుకొని రోడ్డు మీదకి వస్తే ఆ బాబు ఈ రోజు తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తెలవడం జరిగింది. మీరు కేవలం కంటి తుడుపు చర్యగా వారి వద్దకు చేరుకొని వారికి సానుభూతి తెలపడము, లేదంటే ఏదో ఒక అనాథాలను చేతిలో పెట్టేసి కంటి తుడుపు చర్యగా అధికారులు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి చేస్తున్నారు. ఇది మీ మున్సిపాలిటీ యొక్క అధికారుల నిర్లక్ష్యమైన కూడా ముమ్మాటికి మేము తెలియజేసుకుంటాము. దీని మీద ఇప్పటికైనా చర్యలు కానీ మీరు చేపట్టకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఎంత పోరాటమైనా మేము కూడా సిద్ధమని కూడా తెలుపుకుంటున్నాము. జై హింద్. పట్టణంలో గత 2 సంవత్సరాల నుండి వీధి కుక్కలు విపరీతంగా పిల్లలను సైతం వదిలిపెట్టకుండా దాడులు చేసి గాయపరిచేటువంటి పరిస్థితి బద్వేల్ పట్టణంలో ఉంది. అనేక దఫాలుగా డివైఎఫ్ఐ యువజన సంఘం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఊరిలో ఉన్నటువంటి కుక్కలను ఊరి అవతల తరలించాలని చెప్పేసి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ కమిషనర్ గారు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా గత 4 రోజుల క్రితం సుమిత్రనగర్ లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ దగ్గర ఒక బాబును ఈదు కుక్కలు ఈడ్చుకుని పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బాబుకి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక స్తోమత సరలేక ఆ కుటుంబం పడినటువంటి కష్టాలు అన్ని కాదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలా. తక్షణమే మున్సిపాలిటీలో ఉండే కుక్కలన్నింటినీ బట్టి ఊరికి అవతల తరలించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇప్పటికైనా స్పందించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘంగా మిగతా ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే కుక్కలను పట్టించాలా, పట్టి ఊరు అవతల తరలించాలా, లేకపోతే కౌన్సిల్ సమావేశంలో కూడా డివైఎఫ్ఐ యువజన సంఘం కౌన్సిల్ సమావేశాన్ని